నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. ఇప్పుడైతే మీకొక మంచి వంటకంతో మీ ముందుకొద్దాం అనుకుంటున్నాను. ఈ లోపల నాకు సబ్‌స్క్రైబు 2 రోజుల్లోనే ఒక 20 మంది దాకొచ్చారండి. నాకు చాలా సంతోషంగా ఉంది. సబ్‌స్క్రైబ్ చేసుకున్నోళ్ళందరికీ థాంక్స్ అండి. ఇంకా గూడా నన్ను ఇట్లాగే ప్రోత్సహిస్తారని, కామెంట్స్ బెడతారని నేననుకుంటున్నాను. మీ కామెంట్స్ వల్ల ప్రశ్న ఉంటే గదండీ సమాధానం వస్తది. అందుకని మీ ప్రశ్నకి నా సమాధానంగా నేను ఒక వీడియో చేసి పెడదాం అనుకుంటున్నాను. అట్లాగే నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక వంటలోకి వెళ్తామండి. ఈరోజు ఏం చేస్తానో చూడండి వీడియో. ఇప్పుడైతే మీకో రెసిపీ చూపిస్తా అన్నాను గదండీ! రెసిపీ గాదండి. ఆహ్, స్నాక్ ఐటెమ్ చూపిస్తాను. ఇక్కడ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను గదండీ! ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం పొడవుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి మనకి పకోడా కంటే కొంచెం పెద్ద సైజులోనే ఉండాలి గదండీ! పొడవుగానే ఉండాలి గదా! అందుకని కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ అయితే 300 గ్రామ్స్ తీసుకున్నాను. మనకి పకోడా అనంగానే ఆనియన్స్ ఎక్కువేసుకుంటాం గదండీ! అందుకనే యేసుకుంటున్నాం. ఇది ఆనియన్ పకోడా గాదండి. బెండి పకోడా. అంటే బెండకాయలతో పకోడా జేస్తున్నానండి. బెండకాయలు గూడాను నేను ఒక హ్మ్. 200 గ్రామ్స్ తీసుకున్నానండి. 150, 200 గ్రామ్స్ తీసుకున్నాను. హాఫ్ కేజీ తెప్పించాను. అందులో 200 గ్రామ్స్ తీసుకొని, అవి కట్ చేసుకొని అందులో ఏస్తాను. ఇప్పుడు ఆనియన్స్‌తో పాటు ఒక పిడికెడు పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని, అంటే గ్రీన్ చిల్లీస్ అవి కూడా కట్ చేసేసుకొని సన్నగా ఆనియన్స్‌లో వేసేసుకుంటున్నాను. నేను మిరప్పొడేయకుండా గ్రీన్ చిల్లీస్ ఎందుకేస్తున్నానంటే, మీరు ఇది మనకి క కలిపినప్పుడు వైట్‌గా ఉంటదండి. ఈ పకోడా పిండి. ఆ తర్వాత డీప్ ఫ్రై చేస్తాం గదండీ! కలర్ బాగా రెడ్‌గా వచ్చేస్తది కాబట్టి, మిరప్పొడి గూడా ఏసామంటే మరీ డార్క్ అయిపోద్దని నేను గ్రీన్ చిల్లీస్ ఏసాను. అట్లాగే కర్రీ లీవ్సు, కరివేపాకు ఒక 4 రెమ్మలు తీసుకొని, అది గూడాను కాస్త కట్ జేసి వేసేసాను. చేత్తోనే కట్ జేసి వేసేసాను. ఇక ఈ బెండకాయలైతే ఇంతవరకే తీసుకున్నానండి. ఈ బెండకాయలను తీసుకొని కట్ చేసుకుందాము. ఇవి గూడాను కట్ జేసి అందులోనే ఏసేసుకుందామండి. ముందు అన్నీ కటింగ్ అంతా చేసేసుకున్న తర్వాత ప్రాసెస్ చూపిస్తాను ఎట్లాగో. ఇవి కొంచెం పొడవుగానే కట్ చేసుకొని మధ్యలోకి మళ్ళా చీరేసుకుంటున్నానండి. అంటే అట్లాగే హోల్‌గా ఏసామనుకోండి దాంట్లో పుచ్చులు, గిచ్చులు ఏమన్నా ఉంటాయేమో! అది గాక మనకి బాగా వేగాలనుకుంటే ఇట్లాగే కట్ చేయాలండి. ఆనియన్స్ లాగే ఇవి గూడా ఉండాలి గాబట్టి కలిసిపోతాయి. కానీ ఈ ఆనియన్ పకోడా నేను అంతకుముందు గూడా చేశానండి. బాగుంది మన ఇంట్లో. కానీ నేను బయట నుంచి తెచ్చినప్పుడు తింటే అందులో మనకి మనం చేసినట్టు లేదండి. ఓన్లీ ఈ ఆహ్, బెండకాయల మీద కాస్త ఇది బేసన్ ఫ్లోర్ చల్లుతారు అంతే వాళ్ళు. ఆ ఫ్లోర్‌కి దీంట్లో వచ్చే వాటర్‌తో సెట్ అయిపోద్దనమాట. అంటే వాటరేయకుండా. నేను మామూలుగా మనం ఆనియన్ పకోడా చేసుకుంటాం గదా! అట్లాగే చేశానండి. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటండి. ఇప్పుడు నేనైతే కొంచెమే వాటరేసాను. ఇది ఉప్పేసి కలుపుతాం గదండీ! ఈ ఉప్పు వల్ల వెజిటబుల్స్‌లోంచి వాటర్ గూడా బయటకొస్తది గాబట్టి లూజ్ అయిపోద్ది. కాబట్టి ముందే చెప్తున్నాను మీరు చూసుకొని కాస్త కాస్త వాటరేసుకోండి. అంతా కలిపి పావు కప్పు గూడా పట్టదండి వాటరు. మనం దీంట్లో హ్మ్. వేసేదానికి. నేనైతే మామూలుగా కొంచెం ఎక్కువేశాను. హాఫ్ కప్ వేశాను. అయినా గూడా కాస్త లూజయింది. అందువల్ల మీకు ముందే చెప్తున్నాను. మళ్ళా పిండి కలుపుకోవాల్సొచ్చింది. అందువల్ల ముందే మీకు చెప్తున్నాను. ఆహ్, చూసుకొని వాటర్ కలపండి. ఇప్పుడైతే అన్నీ యేసుకున్న తర్వాత సాల్ట్ రుచికి తగ్గట్టు, తర్వాత మనకి దోసల సోడా ఉంటది గదండీ! అంటే ఈటింగ్ సోడా. అది ఒక కప్పు బేసన్ ఫ్లోర్ శనగపిండేశాను. పచ్చి శనగపిండి. అంతేనండి. 2 పించెస్ ఏశాను దోసల సోడా. ఇప్పుడైతే ఒక హాఫ్ స్పూన్‌కి తక్కువగా గరం మసాలా పౌడరు. ఇప్పుడు ఇది వాము. ఈ వాముని కాస్త చేత్తో నలిపి ఒక స్పూన్ తీసుకున్నానండి చిన్న స్పూన్ తోటి. నలిపి గనకేస్తే మనకి మంచి స్మెల్లొస్తది. తర్వాత డైజెషన్‌కి చాలా మంచిదండి ఇది. శనగపిండి హార్డ్ గదండీ మనకి.
అందుకని పొట్ట ఉబ్బరిచ్చినట్టుగా అట్లాగుంటది గదా! ఎప్పుడో మనం ఒకసారి చేసుకుంటాం. అలాంటప్పుడు మనం అన్నీ కరెక్ట్‌గా యేసుకొని చేసుకుంటే ఏం గాదండి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక్క స్పూనేసాను. అంతేనండి. ఇప్పుడు ఈ ఉప్పు, సోడా అంటే దోసల సోడా, ఆ తర్వాత ఈటింగ్ సోడా అంటారు. ఈ జింజర్ గార్లిక్ పేస్టు, గరం మసాలా పౌడర్ ఇవన్నీ ఈవెన్‌గా కలిసేటట్టుగా అంటే ఈ పొడి పొడిగా ఉండేటప్పుడే కలిపితే కలిసిపోద్ది. ముందే వాటరేసామనుకోండి ఇంకా అక్కడక్కడ ఉప్పు అయిపోద్ది. ఇప్పుడు చూడండి వాటర్ ఎంతేస్తున్నానో హాఫ్ కప్పు. ఇంతకన్నా ఎక్కువేయలేదండి. ఈ హాఫ్ కప్పు కలిపినప్పుడైతే మనకి గట్టిగానే ఉందండి. బాండలి పొయ్యి మీద పెట్టి ఆయిల్ కాగి వేసేటప్పటికి కొంచెం లూజ్ అయింది. అందువల్ల నేను ముందే చెప్తున్నాను మీకు. కాస్త నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. అంతే. లేదనుకుంటే మీరు ఆయిల్ కాగాక అప్పుడు కాస్త వాటరేసుకొని కలుపుకోండి. గట్టిగా ఉన్నప్పుడే పొయ్యి మీదేసేసుకోవచ్చు. అంతే. ఇంక దానికి రెమెడీ అయితే ఇదేనండి. ఆయిల్ పొయ్యి మీద పెట్టి కాగాక అప్పుడు వాటరేసేసుకొని తొందరగా కలిపేసేసుకొని వేసేయండి. ఇప్పుడైతే నేను అంతా కలిపేసి అయిపోయిందండి. ఇప్పుడు చూడండి గట్టిగా ఉంది గదా! ఇక నేనేసేటప్పుడు చూడండి అది కాస్త లూజ్ అయినట్టు అనిపిస్తది మీకు. లూజ్ అయినట్టే గాదండి, అయింది లైట్‌గా. అందువల్ల ఇప్పుడైతే ఆయిల్ పొయ్యి మీద పెట్టుకున్నాను. ఒక హ్మ్, 250 గ్రామ్స్ వేశానండి ఆయిలు. ఆ 250 గ్రామ్స్ వేసి కొంచెం కొంచెం వేయించుదాము. కొంచెమే గదా ఫ్లోర్ అనుకున్నాను. అన్నీ కలిపి వేసేసరికి కాస్త ఎక్కువైంది. ఇప్పుడు అంతా కలిపి కొంచెం కొంచెంగా పకోడేస్తాను. కానీ నేను ఒక పొరపాటు చేశానండి. చిన్న బాండలి పెట్టాను. పెద్దది పెట్టేస్తే ఒక్కసారికి అయిపోయి ఉండేది. బాగుండేది. ఆయిల్ గూడా ఎక్కువేసేసి. ఇప్పుడైతే అంటే కాస్త లేట్ అయింది. మీరు ఇది గూడా గుర్తుపెట్టుకొని ఒకేసారి అంటే ఆయిల్ ఇప్పుడు 2, 3 సార్లు కాగాల్సొస్తది గదండీ! మనకలాంటి వద్దు అనుకున్నాం గదా! 2, 3 సార్లు కాగడం అనేది. అందుకని నేను పెద్ద బాండలు పెట్టుకుంటే ఒక్కసారి ఫ్రై చేసి తీసేసుకోవచ్చు. ఆ ఆయిల్‌ని మళ్ళా మనము కూరలు వాటిల్లో పోపు బెట్టుకున్నప్పుడు వాడేసుకుంటే సరిపోద్ది. ఇకైతే నేను ఇది రెండోసారి గూడా తిప్పేసుకున్నానండి పకోడా. పకోడా అయితే పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. మీకు ముందుగానే ఈ ఇవన్నీ రెమెడీస్ అన్నీ గూడా చెప్తున్నాను ముందుగానే. అంటే ఈ ముందుగా జాగ్రత్త చెప్తున్నాను. వాటర్ ఎక్కువేసుకుంటే లూజ్ అయిపోద్దనేది అలాంటివన్నీను. తర్వాత ఇది పెద్ద వంట మాకు తెలవదా అనుకుంటారేమోనండి. నేను మొదటి నుంచి చెప్పాను గదా! పిల్లలకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అనని. అందుకని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను వివరంగా చెప్తున్నాను. ఎవ్వరు ఏమీ అనుకోవద్దు. తర్వాతయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా వైట్‌గా ఉన్న పిండి కాస్త ష్రింక్ అయిపోయి, ఇప్పుడు చూడండి కలర్ మారింది. తర్వాత పకోడా గూడా తక్కువైపోయింది బాండెట్‌లో. అట్లాగా. అంటే ఆ వాటర్ అంతా లాగేసింది గదండీ! అప్పుడు మనకి తక్కువగా కనిపిస్తది. ఇప్పుడు అంతా బాగా ఈవెన్‌గా వేగిపోయింది కాబట్టి, ఇది తీసి ఒక బౌల్ తీసుకొని, అందులో ఇంకాస్త ఈ ఆయిల్ ఏమన్నా ఎక్స్‌ట్రా ఉంటే దాన్ని పకోడాకు అంటుకోకుండా ఉండడానికి టిష్యూ పేపర్స్ ఏసుకొని బౌల్‌లోకి తీసుకుందామండి ఇప్పుడు. ఈ పకోడాని. కలర్ మీకు బాగా నచ్చుంటదనుకుంటాను. చాలా బాగుందండి. కలర్ బాగుంది. టేస్టు బాగుంది. అన్నీ బాగున్నాయి. కానీ ఒక్కటేనండి వాటర్ మటుకు చూసుకొని వేసుకోండి అంతే. అంటే వెజిటబుల్స్ ఏసినప్పుడు. ఆనియన్స్‌కైతే పడలేదండి. ఓన్లీ ఆనియన్స్ ఒక్కటే గాబట్టి ఏం గాదు. ఇప్పుడేందంటే మనకి ఈ ఉప్పు తగిలినందువల్ల బెండకాయలోంచి వాటర్ బయటకొస్తది గాబట్టి అది కొంచెం ఎక్స్‌ట్రా అవుద్ది. అది మాత్రం మీరు చూసుకొని వేసుకోండి. ఇక సెకండ్ టైము మళ్ళా గూడా ఏసానండి. ఇప్పుడు చూడండి ఎంత వైట్‌గా ఉందో అది తీసేటప్పటికి ఈ కలరొస్తది. కానీ మా కోడలికి చాలా ఇష్టమండి ఇట్లాంటి పకోడాలని, మసాలా వడ ఇలాంటి డీప్ ఫ్రైలు చాలా ఇష్టము. తనకి బాగా నచ్చింది గూడాను. ఈరోజు మధ్యాహ్నం మామూలుగా అన్నం గూడా తినకుండా వీటితోని స్నాక్స్‌తో తిని ఉండిపోయిందండి. ఎందుకంటే అట్లా తినేవాళ్ళుంటే మనకి చెయ్యాలని ఇంట్రెస్ట్ గూడా ఉంటది గదండీ! పిల్లలకి ఇంట్రెస్ట్‌గా తింటారు అనుకుంటే, మనకు చేయడానికి గూడా ఇంట్రెస్ట్‌గా ఉంటది. అట్లాగే నాకు మొదటి నుంచి గూడాను నేనేం చేసిందైనా సరే ఒకరికి పెట్టి, వాళ్ళు బాగుంది అని సంతోషపడితే, నాకు తిన్నంత హ్యాపీగా అనిపిస్తదండి.
అందువల్ల నేను ఇది చెప్తున్నాను. ఇకైతే ఇంకా 2, 3 సార్లేసానండి. నేను 2 సార్లకైతే మీకు చూపిస్తున్నాను. ఇక అంటే వీడియో లెంగ్త్ ఎక్కువైపోద్ది గదా! ఆల్‌మోస్ట్ ఈరోజు ఎక్కువే అయింది. కాబట్టి నేను 2 సార్లుదైతే చూపిస్తాను. మొత్తం అయితే ఒకసారిగా చూపిస్తాను. అంతా అయిపోయిన తర్వాత. ఇప్పుడు పకోడా అయితే అయిపోయిందండి. మీరు నిన్న నేను చెప్పాను గదండీ! వంటలు చిన్న చిన్న వంటలే పెడుతుంటాను అని జెప్పని. మీరు గూడాను అట్లాగే ఫాలో అవ్వండి నిదానంగా. అంటే ఇప్పుడు ఎక్కువ మందొచ్చేసారు గదండీ యూట్యూబర్సు. అందుకని ఇంత లెంగ్త్ ఉండేవి గూడా చూడాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఫేమస్ అయినయయితే ఖచ్చితంగా చూస్తారు గాబట్టి, వాళ్ళు ఎంత పెద్దయి బెట్టినా గూడా పర్వాలేదండి. ఇక మేము ఇప్పుడిప్పుడే గదా స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి మీరు ఈ చిన్న వీడియోలు ఎప్పుడన్నా ఇట్లాంటి విషయాలు జరిగినప్పుడు కొంచెం లెంగ్త్ ఒస్తది. అంతే. అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడైతే పకోడా అయిపోయిందండి అంతా. చూడండి తెచ్చాను. అంతా చేసుకొని తీసుకొచ్చాక ఇట్లా చూస్తే బాల్కనీలోంచి క్లైమేట్ చేంజ్ అయిపోయి వర్షం వచ్చేట్టుందండి. అప్పుడే అనుకున్నాను నేను. ఎవరైనా వర్షం వస్తుంది అనుకుంటే పకోడా చేసుకుంటారు గానీ, మనకు పకోడా చేసుకుంటున్నామని వర్షం వస్తుందే అని నేను అంటుంటే, మా కోడలు గూడా అదే చెప్తుంది. అమ్మ మీరు పకోడా చేస్తున్నారు. ఈ మబ్బేమో ఇప్పుడు వర్షం వచ్చేట్టుంది. ఎవరైనా రివర్స్‌లో వర్షం వచ్చేప్పుడు పకోడా చేసుకుంటారు గానీ, మనం పకోడా చేసుకుంటే వర్షం వచ్చేట్టుంది అని జెప్పని, అది గూడా ఒక బిట్టు తీశానండి. బయట క్లైమేట్ గూడాను. ఇకైతే నేను, మా కోడలు కాస్త తీసుకొని అక్కడ కూర్చొని, మా కోడలైతే ఆఫీస్ వర్క్ చేసుకుంటా ఉందండి. నేను తన పక్కన కూర్చొని ఇద్దరం మాట్లాడుకుంటా ఆహ్, చెప్పుకుంటున్నామండి. ఈ విషయాలే చెప్పుకుంటూ, ఆ తర్వాత ఈ క్లైమేట్ గురించి చల్లగా ఉండే విషయాల గురించి, వర్షం వచ్చి విచిత్రం గదండీ! ఎట్లా కోయిన్సిడెంట్ అయిందంటే, ఏదో ఈరోజు పకోడా తినాలా అనుకుంటే, ఎవరైనా వర్షం వస్తుంటే గదా పకోడా జేసుకుంటారు అన్న ఉద్దేశంతో అనుకుంటానే చేశానండి. కరెక్ట్‌గా అంతా అయిపోయి చేతిలోకి తీసుకునేటప్పటికి వర్షం వస్తుందండి. ఇకైతే తనకు బాగా నచ్చిందండి పకోడా. బెండకాయ గూడా నచ్చింది. తను బెండకాయతో ఎప్పుడు తినలేదంట. ఇప్పుడు బెండకాయ ఏస్తే అది చూపిస్తుంది బెండకాయ. ఇది ఇంకా సూపర్‌గుంది అనని. ఈ బెండకాయ బాగా క్రిస్పీగా ఉందండి కరకరలాడతా. అందుకని బాగుందని మీరు గూడా ఇట్లాగే చేసుకొని తినండి అని కెమెరాకి చెప్తుందండి. నేనైతే మ్యూట్‌లో పెట్టున్నాను గాబట్టి ఆ మాటలు వినిపియవు. ఇకైతే నేనైతే మా కోడలు బాగుందని చెప్పింది గదా! హ్యాపీగా ఫీల్ అయిపోయానండి. ఇక మీకు ఏ భయం లేకుండా వీడియో జేసి మీకు పెట్టేయొచ్చు అనుకోని నేను ఈ వీడియో జేసి మీకు పెడుతున్నానండి. ఇదైతే నాకు ఆహ్, బాగానే వచ్చింది. ఫస్టు బిస్కట్ అయిపోద్ది అనుకున్నాను. కానీ ఇది బిస్కట్ గాదండి. పకోడానే అయింది. కాబట్టి ఈ ఇట్లాగే మీరు గూడా చేసుకొని తిని నా నేను చేసిన విధానం బాగుంటే ఒక లైక్ జేసి, షేర్ జేసి, కామెంట్ బెట్టండి. ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి. మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకొస్తాను. తర్వాత ఎప్పట్లాగే నన్ను నా వీడియోలని ఆదరిస్తున్న మీ అందరికి గూడాను థాంక్స్ అండి. ఉంటానండి ఈ రోజుకి. మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకొస్తాను.